జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏంటి వసు, నువ్వీ నిజం అభితో చెప్పలేదా? చెప్పాలనుకున్నానక్క, కానీ చెప్పలేకపోయాను. తప్పు చేస్తున్నావు వసు. ఆలస్యం చేసే కొద్దీ నీకు నీ కడుపులోని బిడ్డకి ఆఖరికి అభి కూడా అపాయం. అది అర్థమవుతుందక్క, కానీ ఏం చేయను? నిజం తెలిసినా నాతో చెప్పలేక నువ్వెంత చిత్రహింస పడ్డావో, ఇప్పుడు నేను కూడా అదే చిత్రహింస పడుతున్నాను. నాకంటే ఆయన పెట్టిన ఒట్టు అడ్డొచ్చింది. నీకేమైంది వసు? బావగారు, అఖిల్, హారిక, పిన్ని ఇంతలా మారిపోయారంటే నాకే నమ్మబుద్ధి కావడం లేదు. అలాంటిది ఆయన ఎలా నమ్ముతారు? బిడ్డ పుట్టేంత వరకు ఆ ఇంట్లోనే ఉందామా అని అడిగితే ఆయన చాలా సీరియస్ అయ్యారు. రాత్రంతా ఆయన నాతో మాట్లాడలేదు, పొద్దున కూడా కోప్పడ్డారు. అలాంటిది ఈ పచ్చి నిజం చెప్తే ఆయన నమ్మకపోగా మరింత కోపడతారు. ఆవేశంలో ఏం నిర్ణయం తీసుకుంటారోనని భయంగా ఉందక్క. అది నిజమే వసు. అభి ఎంత మంచివాడో. కోపమొస్తే అంత ఆవేశపరుడు. అభిని ఆపడం ఎవరి తరం కాదు. నా నోటితో నేను నిజం నీకు చెప్పలేకపోయినా దేవుడు ఆయన నోటితోనే చెప్పించాడు. అలాగే అభికి కూడా అసలు నిజం తెలియాలి. నేను చెప్పకూడదు, నువ్వు చెప్పలేవు. మనకి ఎవరు సహాయం చేస్తారు? అత్తయ్యకి విషయం తెలుసా అక్క? తెలుసని వాళ్ళంటున్నారు. నాకైతే నమ్మకం లేదు వసు. అత్తయ్య ఇలాంటి పనులకి ఒప్పుకోరు. కాని సుమాపిన్ని చెప్పే అబద్ధపు మాటలు అత్తయ్య వింటారు. అంటే అత్తయ్య అండ కూడా మనకి లేదన్నమాట. హాస్పిటల్కి వెళ్ళిన హారిక ఇంకా ఇంటికి రాలేదు. నిజం తెలిసిపోయి అట్నుంచటే పుట్టింటికి వెళ్ళిపోయిందేమో. హారిక నా పేరు కూడా చెప్పుంటే నన్ను వదిన అఖిల్ కలిసి ఇంట్లో నుంచి గెంటేస్తారేమో. పిన్నేంటక్క అంత టెన్షన్ పడుతూ తిరుగుతుంది? దేని గురించి? ఇందాక హారికను తీసుకుని అత్తయ్య అఖిల్ హాస్పిటల్కి వెళ్లారు. దాని గురించి అయ్యుంటుంది. హారికని హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్లారు? అదే, నిన్న ధూపం వల్ల నీకు స్పృహ తప్పింది కదా. హారిక కూడా ఏమైనా అయ్యుంటుందేమోనని చెకప్ కోసం తీసుకెళ్లారు. అక్క, నిన్న నువ్వు ధూపం వేసినప్పుడు హారిక ఎక్కడుంది? అందరితో పాటు తను కూడా హాల్లోనే ఉంది. అంటే అప్పుడు తనకేం కాలేదుగా? లేదు. అదేంటి? ఆ లిక్విడ్ పొగ పీలిస్తే ప్రెగ్నెంట్ లేడీస్కి ఎఫెక్ట్ అవుతుందని చెప్పావు కదా. నాకు కళ్ళు తిరిగి హారికకి ఏం కాకపోవడం ఏంటి? అంటే హారిక ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్తుందని నా డౌట్ అక్క. కరెక్టే వసు. తను పైకి ప్రెగ్నెంట్ అని చెప్తోంది కానీ తనలో ఆ లక్షణాలు ఒక్కటి లేవు. హారిక మనందర్నీ మోసం చేస్తుందన్నమాట. తనొక్కతే ఆ పని చేయటం లేదు వసు. నాకు తెలిసి సుమంగళి పిన్ని హస్తం కూడా ఉందేమో అనిపిస్తుంది. పిన్నిని అడుగుదాం పద. ఏంటి పిన్ని, ఏదో టెన్షన్గా ఉన్నారు? నేనెలా ఉంటే మీకెందుకే? హారిక గురించి టెన్షన్ అవుతున్నారా? అవును, ఆ విషయం మీకెలా తెలుసు? హారిక మాకంతా చెప్పిందిలే పిన్ని. ఆ? 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 అంతా చెప్పిందా? అది నీకు చెప్పిందా? అంటే హారిక నాకు చెప్పింది,
నేను వసుకు చెప్పాను. నువ్వెవరికి చెప్పావే? ఆ, ఇంకా ఎవరితో చెప్పలేదు. అఖిల్తో చెప్పాలనుకుంటున్నాను. ఏంటి? పోయి పోయి వాడితో చెప్తావా? అయ్యో, చెప్తే ఏమైంది? ఎప్పటికైనా తెలియాల్సిందే కదా. తెలిస్తే కొంపలు అంటుకుంటాయే. అయినా ఆ తెరి తక్కువ హారిక మీతో ఎందుకు చెప్పింది? మీరెందుకు మాతో చెప్పలేదు? ఆ, చెప్పాల్సిన విషయం ఏంటి అది? పైగా మీతో ఎలా చెప్పను? ఇప్పుడు చెప్పేశారుగా. ఆ, ఏమని చెప్పాను? ఆ విషయమే. ఏ విషయం? అంతా తెలిసిపోయాక ఇంకా దాస్తారెందుకు పిన్ని? అభాషణ అయిందని అబద్ధం చెప్పడానికైనా దాయాలి కదా. అబోర్షనా? అంటే ఇంకో అబద్ధం చెప్పాలని అనుకుంటున్నారా? ఆ, అంటే అది అది నేను మీకేం చెప్పలేదు, మీరేం వెళ్ళలేదు. బన్నీ వచ్చాడు, వాడికి ఏం కావాలో చూడండి చూడండి. డౌట్ లేదు వసు. హారిక ఏంటి బన్నీ అలా ఉన్నావు? మా మిస్ ఒక టఫ్ హోంవర్క్ ఇచ్చింది మమ్మీ. ఏంటో ఆ హోంవర్క్? పాండవులంటే కౌరవులకి ఇష్టం లేదు కదా. అవును. ఒకసారి పాండవులను నక్క ఇంట్లో పెట్టి ప్రాణాలతో చంపేయాలని కౌరవులు అనుకున్నారు కదా. అనుకున్నారు, కానీ అదృష్టం కొద్దీ పాండవులు బ్రతికేశారు. మరి వెంటనే పాండవులు వెళ్ళి కౌరవులతో యుద్ధం ఎందుకు చేయలేదు? కురుక్షేత్రం వరకు ఎందుకు ఆగారు? నిజంగా ఇది కష్టమైన హోంవర్కే బన్నీ. బాగా ఆలోచించాలి. ఆలోచించి ఆలోచించి హెడ్డేక్ వస్తుంది పెద్దమ్మా. డోంట్ వరీ బన్నీ, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. నేను హోంవర్క్ చేపిస్తానుగా. థ్యాంక్ యూ మమ్మీ. వెళ్ళు. నీ దగ్గర ఆన్సర్ ఉందా వసు? లక్క ఇల్లు తగలబడిపోయిన తర్వాత పాండవులు కౌరవులతో ఎందుకు యుద్ధం చేయలేదు? అది నాకు తెలియదక్కా, కానీ మన ఇంట్లో జరుగుతున్న దానికి ఒక సమాధానం దొరికింది. ఏంటి వసు? హారికొచ్చినట్టుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.